ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకెందుకు మనకు భయం, ఇంకెందుకు మనకు చింత, ఇంకెందుకు మనకు కలవరం? మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన భారమంతా తన పైన వేసుకొని మన భయముల నుంచి, మన చింతల నుంచి, మన కలవరముల నుంచి, మన రోగముల నుంచి మనలను స్వస్థపరిచే దేవాది దేవుడు యేసయ్య మన జీవితాల్లో ఉండగా ఏ పరిస్థితిని బట్టి చింతించక ప్రతిదినము ఆయన అనుగ్రహిస్తున్న నూతన ఆయుష్కాలపు దినాన్ని బట్టి అవును ప్రభువులో ఆనందిస్తూ ఆయనతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. సహోదరి సహోదరుడా, ఆయన మరి శక్తి కలిగిన వాక్కుతో మరొకసారి మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, ఆయన మన గురించిన ఉద్దేశములు, తలంపులు సమాధానకరమైనవే, హానికరమైనవి కావు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, మరి రాబో కాలము గురించి అవును మనము నిరీక్షణ గలవారమై ఉండునట్లుగా ఆయన మన కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉంచిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది ఈ లోకస్తులైతే రేపటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, నా కుటుంబ భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆయన వాక్కు ఈ ఉదయకాలం ఆ యొక్క కలవరముతో నీ హృదయము ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఆయనకు తెలుసు మన కొరకు ఏ ఉద్దేశములు, ఏ ప్రణాళికలు, ఏ ఆశీర్వాదం అవును ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో ఆయన ఎరుగును గనుక ఆయన అంటూ ఉన్నాడు, రాబోవు కాలము మరి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే అని మరి ఆయన మనకి ఒక సూచనగా అవును ప్రియ దేవుని బిడలారా, మరి మనము నిరీక్షణ గలవారమై అవును దేవుని యందు ఆనందించే విధముగా ఏ పరిస్థితులను బట్టి కూడా అవును కలవరపడక, నా పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి, రేపటి భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు మరి ఏ విధంగా ఉంటుంది అనే మరి కలవరము లేకుండా ఆయన మనకు నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అవి హానికరమైనవి కావు, అవి సమాధానకరమైనవే, ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. ఇంకెందుకు మనకి చింత? ఆయన సమాధానకరమైన ఉద్దేశములు, సమాధానకరమైన అవును అనుభవాలు మన ముందు ఉంచాడు అని ఆయన మనకు నిరీక్షణ కలుగ చేస్తూ ఆయన శక్తి కలిగిన వాక్కులు మన కొరకు అనుగ్రహించాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మనల్ని గురించిన ఉద్దేశములు, మిమ్మును గురించిన ఉద్దేశములు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే, అవి హానికరము కావు. ఎంత మాత్రము కూడా ఏ వ్యక్తి కూడా అవును నీ కుటుంబమును, నీ బిడ్డలను ఏ విధముగా అపహరించడు అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ శత్రువు బారిన పడకుండా, ఏ దుష్టుని బారిన పడకుండా ఆయన అంటున్నాడు, అవి సమాధానకరమైనవే. నేను మీ గురించిన ఉద్దేశములు, మిమ్మును గురించిన తలంపులు అవును. కాబట్టి రేపటి గురించి చింతించకు, భవిష్యత్తు గురించి దిగులు పడకు. అవును ప్రియ దేవుని బిడ్డ, నేడు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవును ఆయన సమాధానకరమైన ఉద్దేశములు, సమాధానకరమైన ఆలోచనలు నీ కొరకు, సమాధానకరమైన ఆశీర్వాదములు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. కనుక ఆయన నిరీక్షణ కలిగి మనము ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కలవరముతో, విచారముతో, కృంగుదలతో మన హృదయాలు నిండుకొని ఉండకుండా సమాధానముతో,
మరి నెమ్మదితో, అవును, కృతజ్ఞత కలిగిన వారమై మన ప్రభువుని స్తుతించే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మన గురించిన ఉద్దేశములు ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు, నీకు ఏమి కావాలో, ఎప్పుడు కావాలో నాకు తెలుసు, నీకు ఎప్పుడు అనుగ్రహించాలో నాకు తెలుసు. ఆయన మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుటలో, ఆయనను మహిమపరచుటలో, ఆయనను ఘనపరచుటలో, ఆయనను సంతోషపరచుటలో మనము నిమగ్నమై ఉండాలి. కానీ మన గురించిన ఉద్దేశములు మనకు తెలియదు. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మరి ఎంతోమంది బయటకు వెళ్ళి లోపలికి క్షేమముగా వస్తారు అన్న, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి గ్యారెంటీ లేని జీవితాలు, అవును, కానీ ప్రభు మనలను స్థిరపరిచి ఉంచాడు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అవును, నీ గురించిన ఉద్దేశములు సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. నిరీక్షణ కలిగి ప్రభువులో ఆనందించు, ప్రభువుని ఘనపరచు. అయ్యా, ఎంతో మరి శక్తివంతముగా, ఎంతో తేటగా, అవును, ఎంతో క్లారిటీగా ఆయన చెప్తూ ఉన్నాడు, హానికరమైన ఉద్దేశములు నీ గురించి నేను కలిగి లేను, సమాధానకరమైన ఉద్దేశములే, సంతోషకరమైన ఉద్దేశములే. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభుని స్తుతించు. నీ ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఏ భయము నుంచి, అవును, మరి ఏ కలవరము నుంచి కూడా నీవు గురి కాకుండా వాటి నుంచి బయటికి రా. ప్రభువులో ఆనందించు. దేవుని వాక్యము సమృద్ధిగా నీ హృదయములో మరి నాటనిమ్ము. అవును, సమృద్ధికరంగా నీ హృదయములో దేవుని వాక్యాన్ని నింపుకో. ఈ వాక్యము నిన్ను కాపాడుతుంది. ఈ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. ఈ వాక్యము నీకు మరి పాదములకు దీపము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా, దేవుని వాక్యమును బట్టి సంతోషిస్తూ, దేవుని వాక్యమును బట్టి ఆనందిస్తూ, ఈ దినచర్యను ఆనందముతో ప్రభువుని స్తుతిస్తూ, నా కొరకు, నా కుటుంబం కొరకు ఉద్దేశించిన సంగతులు, ఉద్దేశించిన ఆశీర్వాదాలు, అవును ప్రభువా, ఎంతో సమాధానకరమైనవి అని నాకు తెలియచేశావు అని ప్రభువుని స్తుతిస్తూ ఈ దినచర్యను ఆరంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, 29 ఇర్మియా గ్రంథం 11వ వచనములో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి, అవును ప్రభువా, నేను ఎరుగుదును అంటూ ఉన్నావు. రాబో కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కాదు అంటూ ఉన్నాం. మేమైతే రేపటి భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, అవునయ్యా, ఎలా ఉంటుందో అని కలవరపడుతూ ఉంటాం మానవులుగా ఈ లోకములో. కానీ మరి ఒకసారి నీ బిడ్డల హృదయాల్లో కలవరాన్ని తీసివేసి సమాధానాన్ని నింపిన దేవా, నెమ్మదిని నింపిన దేవా, తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాల్లో ఉన్న భయమును తొలగించి, అవును, విచారమును తొలగించి, ప్రభువా, రాబోవు కాలమును గురించిన ఉద్దేశములు నీవు ఎరిగినావు కనుక తండ్రి, మాకు నిరీక్షణ కలుగునట్లు ప్రభువా, అవి సమాధానకరమైనవే, హానికరమైనవి కావు అని మరొకసారి మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నాయనా, నీ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి భవిష్యత్తు గురించి, రేపటి గురించి చింతించేవారుగా ఉండకుండా అవి సమాధానకరమైనవే అని సంతోషముతో, ఆనందముతో నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉంచు. వారి హృదయాల్లో నీ శక్తి కలిగిన వాక్యమును నింపుకొని ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, సాతానుని నీ వాక్యము చేత ప్రభువా ఓడించే బిడ్డలుగా ఉంచు. ఏ పరిస్థితులు వారిని కృంగనివ్వకుండా, ఏ పరిస్థితులు వారిని విచారానికి గురి కానివ్వకుండా నాయనా నీలో బలవంతులుగా ఉంచు. నీలో ప్రభువా నీ బిడలు తండ్రి శక్తిమంతులుగా ఉంచండి తండ్రి. ఎక్కడున్నప్పటికీ ప్రభువా, ఎక్కడ సంచరిస్తున్నప్పటికీ, ఏ ప్రయాణాల్లో ఉన్నప్పటికీ, వారి ఉద్యోగములలో, వారి వ్యాపారములలో, వారి యొక్క చదువులలో, వారి ప్రయత్నములలో ప్రభువా ప్రతి విషయంలో కూడా అవి సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి
కావు అని తెలియచేస్తూ ఉన్నావు. అటు రీతిగా నీ బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి, శరీర బలహీనతల నుంచి విడిపించండి. నీ గాయపడిన హస్తముతో మీరు ముట్టండి ప్రభువా. తండ్రి కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి విషయాన్ని బట్టి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంచు. ఏ పరిస్థితిని బట్టి కలవరపడక ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించండి. దినదినము నీలో పునరుద్ధరించండి. దినదినము నీలో లోతైన అనుభవములోనికి నడిపించండి. అవును ప్రభువా తండ్రి, లోతైన వాక్యము వారి హృదయాల్లో నివసించ ప్రభువా ఉండాలి ప్రభువా. బలపరచండి. చీకటి తంత్రములు, అంధకార క్రియలు యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలను భద్రపరచండి. వారి రాకపోకల్లో క్షేమాన్ని అనుగ్రహించండి. వారి బిడ్డలను దీవించండి. కుటుంబంలో ప్రతి కొరత నీ గణనామములో తీర్చమని, సమాధానమును, నెమ్మదిని, నీ జీవమును, నీ వెలుగును కుటుంబాల్లో నింపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.